అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు అవసరమని భావిస్తుంటారు. మంత్లీ ఇన్కమ్ తక్కువగా ఉందని సేవింగ్స్ అస్సలు ఆలోచించరు. కానీ అది నిజం కాదు. ప్రతిరోజు చాలా తక్కువ డబ్బుతో మెరుగైన ఆర్థిక భవిష్యత్తు పొందవచ్చు. ఇలాంటి వారి కోసమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన పాలసీ రూపొందించింది. అదే జీవన్ ఆనంద్ పాలసీ. ఇందులో మీరు రోజుకు కేవలం 45 రూపాయల ఆదా చేయడం ద్వారా సుమారు 25 లక్షల రూపాయల ఫండ్ క్రియేట్ చేయవచ్చు. ఈ చిన్న పొదుపు దీర్ఘకాలంలో భారీ రాబడినిస్తుంది. అంతేకాదు ఇది జీవిత బీమా రక్షణను కూడా అందిస్తుంది. ఈ పాలసీ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్ఐసి జీవన్ ఆనంద్ అనేది ఒక సేవింగ్స్ తో పాటు ఇన్సూరెన్స్ అందించే ప్లాన్. ఇది ఒకే పాలసీలో 2 ప్రయోజనాలు అందిస్తుంది. 1 జీవిత బీమా రక్షణ, 2 మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ దీనికి బోనస్లు కూడా యాడ్ అవుతాయి. నెలవారీ బడ్జెట్ పై ఒత్తిడి లేకుండా స్థిరంగా పొదుపు చేయాలనుకునే ఎవరికైనా ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ఆదాయం ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా రోజుకు 45 రూపాయలు పక్కన పెట్టడమే. అంటే నెలకు 1358 రూపాయలు లేదా సంవత్సరానికి 16,300 రూపాయలు అవుతుంది. ఇలా 35 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మీరు కట్టే మొత్తం సుమారు 5.7 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది. ఇది మీరు చెల్లించే అసలు మొత్తం. కానీ బోనస్ల పుణ్యమాని మెచ్యూరిటీ విలువ 25 లక్షల రూపాయల వరకు చేరవచ్చు. ఇందులో ప్రధానంగా 2 రకాల బోనస్లుంటాయి. 1 రివిజనరీ బోనస్, 2 ఫైనల్ బోనస్. ఎల్ఐసి వారు తమ వార్షిక లాభాలు, పాలసీ వ్యవధి ఆధారంగా ఈ బోనస్లను కలుపుతారు. జీవన్ ఆనంద్ పాలసీ కేవలం మెచ్యూరిటీ సమయంలో ఫండ్ ఇస్తుంది. అలానే కుటుంబానికి ఎక్స్ట్రా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కల్పించడానికి పలు రైడర్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. వాటిలో 1 యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్. పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే హామీ ఇచ్చిన మొత్తంలో 125% ఎక్స్ట్రాగా అందిస్తుంది. యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి ప్రమాదాలు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యల వంటి అత్యవసర పరిస్థితుల్లో అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. పూర్తి బోనస్ బెనిఫిట్స్ పొందాలంటే పాలసీని కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగించాలి. అయితే పూర్తి 35 ఏళ్ల కాల వ్యవధి వరకు పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ బెనిఫిట్స్ ఉంటాయి.